తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఎమ్మెల్సీ సస్పెండ్ అయ్యాక టీఆర్ఎస్ నేతలపై కవిత పర్సనల్ అటాక్ స్టార్ట్ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిన సందర్భంలో ప్రాజెక్టుల విషయాల్లో ఆయా మంత్రులను ఉద్దేశించి బాగానే పనిచేశారని చెప్పుకొచ్చిన ఆమె ఇప్పుడు ఎందుకు మాజీలను టార్గెట్ చేస్తున్నారు? దాంతో అప్పుడు మంచి అనిపించుకున్న వారు ఇప్పుడు చెడెందుకు అవుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలు కవితపై పర్సనల్ అటాక్ చేస్తున్నారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి అన్నట్లు ఫైట్ నడుస్తుంది. జాగృతి జనం బాటలో భాగంగా అప్పటి మంత్రులు, మాజీ, తాజా ఎమ్మెల్యేల అవినీతిపై నేరుగా టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న ఆ క్రమంలో అసలు ఏం జరుగుతుందో అంతుపట్టగా గులాబీ శ్రేణుల్లో టెన్షన్ పెరుగుతుందట. ఇటీవల జాగృతి జనం బాటలో భాగంగా కామారెడ్డికి వచ్చిన కవిత కాళేశ్వరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డిలో 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదని, ఈ విషయం చెబితే బీఆర్ఎస్ వాళ్లు తనపై నోరు వేసుకుని పడిపోతారంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. కామారెడ్డిలో జాగృతి జనం బాటలో భాగంగా కవిత మాట్లాడుతూ తమ కుటుంబం ఉద్యమం, రాజకీయం అనే కమిట్మెంట్ ఉన్న కుటుంబమని, ప్రజలను కుటుంబాన్ని వేరువేరుగా చూసే పరిస్థితి లేదని, అయితే కుటుంబం నుంచి దూరం చేసే కుట్రలో సస్పెండ్ చేయించారని ఆమె తన బాధ వ్యక్తం చేశారు. సస్పెండ్ చేయించిన వారు శునకానందం పొందొచ్చు కానీ తాను మరో కుటుంబం అనుకునే తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అదేవిధంగా మరి మనందరికీ తెలుసు, తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ల కోసం. ఈ కామారెడ్డి జిల్లాలో జుక్కలు ఉంది, జుక్కల్లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది, కానీ జుక్కలకి దాంతో ఏం లాభం లేదు. జుక్కలకి దేంతో లాభం అవుతుంది? అయితే లెండి కట్టాలి. ఇప్పుడు ఆ లెండికి మహారాష్ట్రకు తెలంగాణకు పంచాయతీ ఉంది, చాలా ఏళ్ళ నుంచి అది పెండింగ్ ఉంది. ఇప్పుడిప్పుడు మహారాష్ట్ర సైడ్ ఏదైతే భూమి సేకరించాలనో దాని మీద కొద్దిగా కదిలికున్నట్టు తెలుస్తుంది, కానీ అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇక పోతే కౌలాసనాల ప్రాజెక్టు ఉంది, అది 9,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది, అదొకే. ఇక నాగమడుగు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది. ఎందుకోసం? కాళేశ్వరంతో జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తాం కాబట్టి, జుక్కలకు కాళేశ్వరంతో లాభం ఉండదు కాబట్టి నాగమడుగు ప్రాజెక్టు కడతామని కట్టింది. నిన్న మేము పోయి సందర్శించినటువంటి మొదటి ప్రాజెక్ట్ అదే. మొత్తం కావాల్సింది 476 కోట్లు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి ఇచ్చింది 64 కోట్లు. 200 ఎకరాలు సేకరించి ఆ ప్రాజెక్టు మొదలు పెట్టేది ఉండే. ఏం చేసిండ్రు? 12 ఎకరాలు సేకరించిండ్రు. ఆ సేకరించిన 12 ఎకరాలు మెగా కంపెనీకి ఇచ్చిండ్రు. నువ్వు ఈడ పంప్ హౌస్ కట్టు బాబు అని చెప్పిండ్రు. ఆయన తవ్వుతున్నాడు, కట్టుకుంటున్నాడు. అది పోతే ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏమనుకున్నారంటే కామారెడ్డికి నీళ్ళు వస్తాయి, ఎల్లారెడ్డికి నీళ్ళు వస్తాయి, అటు దుబ్బాకకు కొన్ని నీళ్ళు ఇస్తారు, బాన్స్వాడకు నీళ్ళు వస్తాయి, మెదక్కి నీళ్ళు వస్తాయి అని చెప్పి ప్యాకేజ్ 22 అని మొదలుపెట్టింది. ప్యాకేజ్ 22 మొత్తం కావాల్సిన డబ్బు ఎంత అంటే 1,446 కోట్లు. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అంటే 450 కోట్లు. తాను జైల్లో ఉన్నప్పుడు తన పిల్లల కన్నా కూడా తన అమ్మ ఆరోగ్యం గురించే ఎక్కువగా బాధపడ్డానని, తెలంగాణ అనే మరో కుటుంబం తనకు ఉందని, వారి కోసం ధైర్యంగా పనిచేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలకి బీఆర్ఎస్ నేతలు కవితపై పర్సనల్ అటాక్ చేస్తున్నారు. దీంతో జాగృతి నాయకులు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అవినీతి జరిగిందని మాట్లాడిన మాటలకు ప్రశాంత్ రెడ్డి అనుచర వర్గం కవితపై పర్సనల్ అటాక్ చేస్తూ మాటల తూటాలు పేల్చారు. మరి ప్రజల ఆశీర్వాదం, కేసీఆర్ గారి ఆశీర్వాదం ఉంది కాబట్టి, బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆయన ముచ్చటగా కూడా 3వ ఎమ్మెల్యేగా గెలిచారు. మరి అది మళ్ళీ అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా 2వసారి మీరు ఎంపీగా ఓడిపోయిన తర్వాత మీకు అన్నగారు ఎన్నోసార్లు మీ నాన్నగారితో చెప్పి ప్రోటోకాల్ ఇబ్బంది వస్తుంది, నిజామాబాద్ ఎక్కడ మేము పోవడానికి ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి మరి మీకు 2వసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి 100% ప్రశాంత్ రెడ్డి గారి కారణం. అది మీకు కూడా తెలుసు. అది నిజం కాదని చెప్పండి. మీ నాన్నగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వద్దు, ఆమె క్యారెక్టర్ బాగలేదు, ఆమె చెడు వస్తుంది పార్టీకి అని చెప్పేసి మిమ్మల్ని పక్కన పెడితే కూడా మరి ప్రశాంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మెప్పించి 2వసారి కూడా మీకు మరి ఎమ్మెల్సీ పదవి ఇప్పించింది. ఇది నిజం కాదా? ఒక్కసారి తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు రావాల్సిన మంత్రి పదవి రాలేదని చెప్పేసి పార్టీని నిర్నాశనం చేయడం, ఈరోజు కని పెంచినటువంటి తండ్రిని, కని పెంచినటువంటి పార్టీని సర్వనాశనం చేయడానికి వేయాలని కంకణం కట్టుకున్నావు. కానీ భగవంతుడు అన్నవాడు ఉంటాడు. ఎప్పుడు కూడా నీవు ఏదైతే కోరుకుంటున్నావో ఏది కూడా జరగదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మరి మీరు అడుగుపెట్టిన తండ్రి నాశనమే.
ఈరోజు పార్టీ ఈ స్థాయికి దిగజారడానికి కారణం కూడా పూర్తిగా కవిత గారి బాధ్యులు. ఎందుకంటే జనం బాట కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ పథకాల్లో ప్రాజెక్టుల్లో కవిత పదే పదే అప్పటి మంత్రులు చేసిన అవినీతిపై ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ పై జాగృతి నేతలు సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక జిల్లాల్లో బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి మధ్య కొనసాగుతున్న వార్ ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.